రాష్ట్రంలో విశ్వకర్మ యోజన పథకాన్ని పశ్చిమలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పిఎం లంక గ్రామంలో డిజిటల్ భవనంలో విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి చేతులు దులుపుకోలేదని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రుణాలు ఇప్పిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21 లక్షల మందిని ఎంపిక చేసి 8.50 లక్షల మంది శిక్షణ ఇస్తున్నట్లుగా మంత్రి చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నరసాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. విశ్వకర్మ యోజనకు సంబంధించి ఈ విధంగా ప్రధానమంత్రి గారితో వర్చువల్ సమావేశం రాష్ట్రంలో 3 జిల్లాలు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇవాళ ఇటువంటి వర్చువల్ సమావేశాలు జరగడం లేదు. కేవలం 3 జిల్లాలకు వచ్చినటువంటి అవకాశంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా చెప్తాము. రెండోది తూర్పు గోదావరి జిల్లా, మూడోది తిరుపతి. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 2023 సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు, విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. విశ్వకర్మ జయంతి సందర్భంగా 2023 సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. 2015లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అద్భుతమైనటువంటి పథకం ఇది. ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి. ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెరిగేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ దేశంలో చిల్లర మొత్తం అందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం. ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి 18 చేతి వారిని గుర్తించి 13,000 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. 1000 కోట్లు, 2,000, 3,000 కోట్లు కాదు, ఈ పథకం కింద 13,000 కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది. 18 చేతి కృతాలు ఉన్నారు వారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజకులు, చేనేత, ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి చేపలు పట్టేటువంటి వలలు అల్లేటువంటి వ్యక్తులకు, పడవలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, బొమ్మలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, తాపీ మేస్త్రులకి, ఈ విధంగా క్షురకులకి, ఏదైతే బార్బర్స్ ఉన్నారో వారికి, వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పథకం కింద